ఇంట్లో శివలింగాన్ని అందుకే పెట్టుకోకూడదు. పూర్వజన్మలో ఏం పాపం చేశావో ఈ జన్మలో ఇలా పుట్టావు. నువ్వు పుట్టెందుకు పెట్టుకుంటారో కూడా తెలీదా? అలాంటి దానాలు చేయడం వల్లే నువ్వు ఇలా తయారయ్యావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ గణేష్. ఈరోజు మన టాపిక్ హిందూ పురాణాల్లో దాగి ఉన్న రహస్యాల గురించి మాట్లాడుకుందాం. ఈ టాపిక్ పై ప్రీవియస్గా మనం 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాం. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే హిందూ పురాణ రహస్యాలు అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. టైం ఉండి చూడగలను అనుకున్న వారు ఎవరైనా ఉంటే ఆ వీడియోస్ని కూడా కొద్దిగా చూసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇట్స్ మై రిక్వెస్ట్. సో ఇక ల్యాగ్ లేకుండా వీడియోలోకి వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ రహస్యాలు ఏంటి అనే విషయాన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. నెంబర్ 1, శ్రీ లలిత సహస్రనామం ఏ పురాణంలో ఉంది? ఈ సహస్రనామ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో ఉంది. హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఈ సహస్రనామ స్తోత్రం తెలియజేశాడు. విద్యరూపిణి జగత్తును ధరించినది. సృష్టి స్థితి లయకారకురాలు అయిన మహాత్రిపుర సుందరి వైభవం శ్రీ లలిత సహస్రనామం. వెనువెంటనే సిద్ధి కలిగించేది శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం. ఇందులో 1000 నామాలు, 1000 మంత్రాలు, కుండలిని, యోగ రహస్యము, సుగుణోపాసన, శ్రీచక్రవర్ణన, చతుర్షష్ఠి యోగిని విషయాలు, లలితాంబిక తత్వము మొదలగు అనేక విషయాలు గల శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం. వశిన్యాది దేవతలు వ్యాస భగవానుని ద్వారా భూలోకంలోకి ఈ సహస్రనామాన్ని వ్యాప్తి చేశారు. నెంబర్ 2, భగవంతుని పూజకు ఏ పూలు శ్రేష్టమైనవి? పరమేశ్వరుని పూజకు జిల్లెడు, గన్నేరు, మారేడు, తమ్మి, ఉత్తరేను ఆకులు, జమ్మి ఆకులు, జమ్మి పువ్వులు, నల్ల కలువలు మంచివి. దాసని, మంకెన, నందతి, మొగలి, మాలతి, కుంకుమ మద్ది ఈ పూలు శివుని పూజకు పనికిరావు. తొడిమలేని పువ్వులు పూజకు పనికిరావు. తమ్మి పువ్వులకు పట్టింపు లేదు. మారేడు నందు శ్రీలక్ష్మి, నల్ల కలువల నందు పార్వతి, తెల్ల కలువల నందు కుమారస్వామి, కమలమునందు పరమేశ్వరుడు కొలువై ఉంటారు. అలాగే చదువుల తల్లి సరస్వతీదేవి తెల్ల జిల్లడిలోను, బ్రహ్మ కొండవాగులోను, కార్తవీర పుష్పంలో గణపతి, శివమల్లెల్లో శ్రీ మహావిష్ణువు, సుగంధ పుష్పంలో గౌరీదేవి ఉంటారు. అలాగే శ్రీ మహావిష్ణువుని అక్షింతలతోనూ, మహాగణపతిని తులసితోనూ, మల్లె పువ్వులతో భైరవుణ్ణి, తమ్మి పువ్వులతో లక్ష్మీదేవిని, మొగలి పువ్వులతో శివుణ్ణి, మారేడు దళాలతో సూర్యభగవానుని ఎట్టి స్థితిలోనూ పూజింపరాదు. నెంబర్ 3, మానవుడు చేయకూడని ధర్మాలు. పరిగెత్తే వారికి, ఆవలించే వారికి, తలస్నానం చేస్తున్న వారికి నమస్కరించరాదు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నది స్నానము, సముద్ర స్నానము చేయరాదు. అలాగే క్షౌరము, పర్వతారోహణము చేయరాదు. స్త్రీలను కాటుక పెట్టుకునేప్పుడు, స్నానం చేసేటప్పుడు గాంచరాదు. ఉదయించే అస్తమించే సూర్యుణ్ణి నీళ్ళలోను అద్దంలోను చూడరాదు. తన నీడను తానే నీటిలో చూసుకునుట, రాత్రిపూట చెట్ల ఆకులు కొయ్యుట, రాత్రిపూట బావిలో నీళ్లు తోడుట చేయరాదు. తలకు శరీరానికి నూనె రాసుకొని మలమూత్రం విడవరాదు. భోజనం చేస్తున్న భార్యను, ఆవలిస్తున్న భార్యను, తుమ్ముతున్న భార్యను చూడరాదు. అలా చూడాల్సి వస్తే వెంటనే పక్కకు తిరగాలి. చతుర్దశి నాడు క్షీరము, అమావాస్య నాడు సంసార సుఖం గురించి మర్చిపోవాలి. అలాగే ములతాడు లేకుండా మగవాడు ఎట్టి స్థితిలోనూ ఉండరాదు. గుమ్మడికాయను స్త్రీ ఎలా పగలగొట్టకూడదో దీపాన్ని పురుషుడు కూడా అలాగే ఆర్పకూడదు. నీళ్లు త్రాగే జంతువులని, పాలు త్రాగుతున్న దూడను అదిలించరాదు. నెంబర్ 4, శివలింగాన్ని ఇంట్లో ఎందుకు పెట్టుకోకూడదు? శివుడికి నిత్య పూజ జరగాల్సిందే. అలా చేయగలిగితేనే శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవాలి. శివలింగానికి నిత్యము ఖచ్చితమైన సమయంలో అభిషేకము, నివేదన జరగాలి. అలా నిష్టగా చేసే పరిస్థితులు ఈ పోటీ ప్రపంచంలో లేవు. కావున శివలింగాన్ని అలా నిత్య పూజ చేయలేనప్పుడు మహాశివుని ఆగ్రహానికి గురి కావటం కన్నా మీ దగ్గరలో ఉన్న గుడిలోని శివలింగాన్ని దర్శించుకోవడం మంచిది. రాహుకేతువులకి అప్రదక్షిణ చేయాలా? గ్రహాలకి రాజు సూర్యుడు అన్ని గ్రహాల మధ్యన ఉంటాడు. చంద్రుడు ఆగ్నేయంగా ఉంటాడు, అంగారకుడు దక్షిణంగాను, బుధుడు సూర్యుడికి ఈశాన్యంగాను, బృహస్పతి ఉత్తర దిక్కున ఉంటాడు, తూర్పున శుక్రుడు ఉంటాడు, పశ్చిమ దిక్కున శనీశ్వరుడు, నైరుతిలో రాహువు,
వాయువ్యంలో కేతువు ఉంటారు. అయితే గ్రహాలన్నీ ఒకే విధంగా ఉంటే రాహుకేతువులు అప్రదక్షిణంగా తిరుగుతున్నట్టు ఉంటాయి. అయినా మనం ఆయా గ్రహాల పూజల ప్రకారమే చేయాలి. అంటే మీ గ్రహ బలాన్ని బట్టి గుడిలో పూజారి ఏదైతే చెబుతాడో అలాగే ప్రదక్షిణ చేయాలి. మన సొంత నిర్ణయంగా ప్రదక్షిణలు చేయరాదు. గాయత్రి మంత్రం అర్థమేంటి? అన్ని మంత్రాల్లో కన్నా శ్రేష్టమైనది గాయత్రి మంత్రం. గానం చేసే వారిని రక్షించేది. భూలోకము, భువర్లోకము, సువర్లోకము బ్రహ్మస్వరూపం అని తెలియజెప్తుంది. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అన్నదే గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం గురించి మీకు అర్థం కాకపోతే మన ఛానల్లో డీప్గా వీడియో ఉంది, ఎక్స్ప్లెయిన్ చేసి ఇంతకు ముందుకే వీడియో అప్లోడ్ చేశా. ఆ వీడియోని చూడండి, చాలా డీటెయిల్గా చెప్పా. మనకు వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఆ వీడియోని చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఇది ఇవాళ మన వీడియో. నేను ఈ వీడియో చేయడానికి తాళపత్ర గ్రంథాన్ని ప్రిఫర్ చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీకు మరేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి. సో ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.